చేసి ఇచ్చే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి శ్రీ రాయలసీమ రంగస్థలి కళాకార బృందం చైర్మన్ గారు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి గంగ జాతర సందర్భంగా ఈ మంగళవారాలు అమ్మవారి వారాలు జరుగుతున్నాయి. ఈ వారాల సందర్భంగా రంగస్థలి వాళ్ళు కళాకార బృందం మొత్తం వివిధ వేషధారులతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. కళను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించినందుకు చైర్మన్ గోపీనాథ్ గారికి మరియు కళాకార బృందాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. జాతర తర్వాత ఈరోజు 3వ మంగళవారము రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నాము. ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అమ్మవారిని వివిధ రకాల పనులతో శోభాయానంగా అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు. ఈవో గారికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ జాతర తర్వాత 5 మంగళవారాలు కూడా ఈ మారిగా వివిధ పౌరాణిక వేషధారణలు అంటే కృష్ణుడు, రాముడు, అలాగే వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు ఇలాంటి పౌరాణిక వేషధారణలు వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. కారణం నేటి భావి తరాలకు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, రాబో తరాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వేషధారణ వేస్తున్నాము. ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు మెండుగా ఉంటాయి. అలాగే మనకు కాకుండా ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి దీవెనలతో మన తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో మన తిరుపతి ప్రజలే కాకుండా దేశం మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలకంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మనకందరికి కలగాలని ప్రతి సంవత్సరము ఈ గంగ జాతర రోజు 5 మంగళవారాలు మేము వేస్తున్నాము. అమ్మవారి చల్లని దీవెనలు మనకందరికీ కలగాలని కోరుకుంటున్నాము.